నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా అభివృద్ధికి కృషి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు, మంత్రి పయ్యవుల కేశవ్. నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి వైద్య పరీక్షలు. ఓవైసీ దేశద్రోహి బీజేపీ నాయకురాలు మాధవీలత. ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన బండారు దత్తాత్రేయ మనవరాలు. సాగునీటి వ్యవస్థను మెరుగుపరుస్తాం, జిల్లా డెల్టా ప్రాంతంలో సాగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి 20 కోట్ల నిధులు మంజూరు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే మరియు మంత్రి ఆకస్మిక తనిఖీ, రికార్డులు సరిగా లేకపోవడం డాక్టర్లపై సీరియస్. బీడీ కార్మికుల సంఘంకు చెందిన ఖాళీ స్థలంలో బేస్మెంట్ కూల్చిన వారిపై తగు చర్యలు తీసుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. చిత్తూరు జిల్లాలో అభివృద్ధికి అధికారులందరూ కలిసికట్టుగా ప్రజాప్రతినిధుల సూచనలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కుప్పంలోని అతిథి గృహం నందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ కు లేఖ రాసిన విషయం తెలిసింది. దీనికి స్పందించిన పయ్యవుల కేశవ్ జగన్ రక్షణ కోసమే కేబినెట్ స్థాయి వస్తుందని ఆశతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పయ్యవుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటిదాకా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏమన్నారు మీరు? చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాల 5 మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు. చిటికెలు వేస్తూనే ఉన్నారు 5 ఏళ్లలో. ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్న సభ్యులు మీ వెనకాల వచ్చారా? హోదాలు పోయినాయా? ఆ రోజు మీకు తెలుసు కదా 10% అనేటువంటిది మీ నోటితో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా. మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ 10% నిబంధనే లేదు తూచ్. మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది. ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, దాన్ని పెట్టుకునేదో జుల్లు చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నారో మార్చుకోండి, ఆలోచన ధోరణి మార్చుకోండి. అప్పుడప్పుడు మీరు ఎప్పుడూ మీ వ్యాపారాల గురించి ఇంకోటి ఆలోచించినా కనీసం ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. మీ అధికారాలు మీరు ఎంతసేపు ఉన్న దానికోసం మీ తపన ఆరాటం కనపడుతుంది తప్ప ప్రతిపక్ష హోదా నాయకుడు మీరు మాట్లాడాలి అనుకుంటే మేము మొదటి రోజు చెప్పాం కదా, రండి శాసనసభకు, అందరు శాసనసభ్యుల్లాగానే మీకు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా కావాలి,
నేనేదో ప్రజా సమస్య. నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే పిన్నెలికి వైద్య పరీక్షలు. లింగంకుంట ప్రభుత్వ ఆసుపత్రిలో పిన్నెలి రామకృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు. ఓవైసీ దేశ ద్రోహుడని పార్లమెంట్ లో అతని ప్రమాణ స్వీకారం సందర్భంగా దేశ ప్రజలందరికీ అర్థమైందని, అతని తీరు మార్చుకోవాలని బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. ఓవైసీకి సంబంధించి కేసు పెడుతున్నామని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు మాధవీలత. అతనిపైన దేశ ద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని మాధవీలత డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా, న్యాయానికి ధర్మానికి విరుద్ధంగా బోగస్ ఓట్లతోటి, నకిలీ ఓట్లతోటి బూతులను కబ్జాలను చేసుకుని గెలిచిన ఒక ఉద్దండ పిండు ఈరోజు ఎంపీ అయ్యి నిన్నటి రోజున పార్లమెంట్ లో ఓటు తీసుకుంటున్నాడు. ఆ సమయంలో జై బోలో భారత్ మాతాకి అనవలసిన ఆ వ్యక్తి నోటి నుంచి జై పాలస్తీన్ అనే మాట వినిపించడం మరి దేశానికే దౌర్భాగ్యం. ఇది అటువంటి వాళ్లని పోషిస్తున్నందుకు మనం మళ్లీ మనను ప్రశ్నించుకోవాలా అనే సందిగ్ధంలో ఈరోజు భారతదేశమంతా ఉంది. 130 కోట్ల భారతీయులందులో ఈ ప్రశ్నను మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరు వీళ్లు? రజాకార్లమంటూ రజాకార్ల ఉద్యమంలో నుంచి వారిని చంపి ఆ రక్తం నుంచి బయటికి వెలువడిన ఎంఐఎం పార్టీని తన సొంతం చేసుకుని కైవసం చేసుకుని గత 40 నుంచి 50 ఏళ్ల నుంచి పరివారమంతా ఇక్కడ పరిపాలన చేస్తోంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ రాజ్యంలో గెలిచిన వాళ్లు కూడా ఇక్కడ ఏ పార్టీ ఆధిపత్యంలో వస్తుందో వీళ్లకే సపోర్ట్ చేయడం, మద్దతు ఇవ్వడం ఒక ఆనవాయితీ అయిపోయింది. చిటిక వేస్తాడు తమ్ముడు 15 నిమిషాలలో ఖబర్దార్ చూసుకోండి, ఈ దేశాన్ని శ్మశానంగా మారుస్తామంటారు. మరొక్కసారి అన్న అంటాడు, నేను ఆపాను కాబట్టి ఆగుతున్నాడు, లేకపోతే ఏం చేస్తాడో చూసుకోండి. ఏం చేస్తారు వీళ్లు? ఏం చెయ్యాలని నిర్ణయించుకున్నారు వీళ్లు? ఎవరికి చూపిస్తున్నారు వీళ్లు తమ విశ్వాసాన్ని? భారతదేశానికి విరుద్ధంగా జై పాలస్తీన్ అన్నప్పుడు ఏంటి వీళ్ల మనో ఉద్దేశం? ఏంటి వీళ్ల వ్యక్తిత్వం? ఇలాంటి వాళ్లను మనం పార్లమెంట్ లో తీసుకొని వచ్చి కూర్చోపెడుతున్నామా? అన్యాయ మార్గాలలో ప్రశ్నించే వాళ్లు లేరా? ఈ దేశ సంరక్షణ ఏ దిశగా వెళుతోంది? 130 కోట్ల మంది జనాభాలకు మధ్యలో ఇలాంటి వాళ్లు మన మధ్యలో ఉండడమే కాకుండా ఏదో మార్గంలో అన్యాయమో అక్రమ మార్గాలలో వాళ్ల సీట్లను కైవసం చేసుకుని వచ్చి పార్లమెంటులో కూర్చుంటే ఆ పార్లమెంటుకి సంరక్షణ ఏది? సురక్షితంగా ఎలా ఉంటుంది? కొంపదీసి వీళ్ళ హమాస్ వాళ్ల హమాస్ కి పనిచేస్తారా? హమాస్ ఆశయాలను భారతదేశంలో నిర్వర్తించడానికో వాళ్లను సంతోష పెట్టడానికో ఉన్నారా? ఏ దేశంలో అయినా పుట్టినవాడు మాతృభాషని, మాతృభూమిని, మాతృకర్మని పాటించి అదే తన జీవిత లక్ష్యంగా అనుకుంటాడు, ప్రత్యేకించి ప్రజలు ఎన్నుకున్నవాడు. కానీ వీళ్ల ఉద్దేశం అలా లేదు. వీళ్లు ఎప్పుడూ పేరు, ప్రఖ్యాతి, డబ్బులు అన్యాయ మార్గంలో స్వార్థం కోసం సంపాదించాలనే ఒక వికృతమైన రూపం కలిగిన వ్యక్తులు వీళ్ళు. భగవత్ నామం తీసుకొని అల్లా అనే పేరు చెప్పి జై పాలస్తీన్ అన్నాడంటే ఇతని మనసులో నుంచి ఉద్దేశపూర్వకంగా మనసావాచ కర్మణ వచ్చిన మాటలు ఇవి. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళని నేను ప్రాధేయపడుతున్నాను, కూర్చోపెట్టండి, ఈ వ్యక్తిని ప్రశ్నించండి, వాడి ఉద్దేశం ఏంటో, అతను ఎందుకన్నాడు ఈ మాట, దాని వెనకాల ఎంత పెద్ద కుట్ర ఉంది, ఈ దేశానికి ఏ అన్యాయము జరగబోతోంది. ఇప్పుడు కనుక మనం త్వరత పడకపోతే, ఇప్పుడు కనుక మనం దీన్ని కనుక పరిష్కరించుకోకపోతే ఈ భారతదేశంలోనే శత్రువులకు మనమే పాలుపోసి పెంచిన వాళ్ళమైతాం. జై బోలో భారత్ మాతాకి జై. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాలు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి దేశానికి సంబంధించి ఒక పాటను నరేంద్ర మోడీ దగ్గర పాడి వినిపించారు. నరేంద్ర మోడీ చిన్నారి పాటలు చూసి ఆనందపడ్డారు, వారిని అభినందించారు. दीपक बनकर खुद को जला दिया, शब्द ही नहीं
शुक्रिया करे, हाथ जोड़ मोदी जी को वंदन करे। जय हिंद। అనపర్తి మండలం రామవరంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశమైన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, దానిని మెరుగుపరచడానికి చంద్రబాబు నాయుడు వెంటనే ప్రయత్నాలు చేపట్టారన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుత ఖరీఫ్ సాగునీటి కోసం రైతులు పలు రకాల అవస్థలు పడుతున్నారని, కాలువలలో తుడుతుప్పలు పెరిగిపోయి నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉండటంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లమని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి సత్వర పరిష్కారానికి జిల్లా డెల్టా ప్రాంతానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. అనపర్తి నియోజకవర్గం పరిధిలో కాకినాడ సామర్లకోట కెనాల్ గా పిలువబడే నల్ల ఎర్ర కాలువకు ఇతర బ్రాంచ్ కెనాల్ కు 1,30,00,000 రూపాయలు మంజూరైనట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, డిఈ, ఏఈలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ రైతుని అన్ని విధాలుగా ఆదుకోవాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యంగా రైతాంగానికి అన్ని విధాలుగా సానుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే గత 5 సంవత్సరాలుగా సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో ఇవాళ గోదావరి డెల్టాలో రైతులకి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఇవాళ మొట్టమొదటిగా గోదావరి డెల్టాకు సంబంధించి 20 కోట్ల రూపాయలు వీడ్ రిమూవల్ కోసం మంజూరు చేయడం జరిగింది. మరి ఇటీవల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో మరి ఏ విధంగా వీడ్ రిమూవల్ చేశామనేది అందరూ చూశారు. దానివల్ల రైతులకి కొంత ఉపశమనం లభించింది. ఇప్పుడు అనపర్తి నియోజకవర్గంలో దాదాపు కాకినాడ కెనాలు, సామర్లకోట కెనాల్ అంటే నల్ల కాలువ, ఎర్ర కాలువగా పిలుచబడే 2 కాలువల్లో దాదాపు 100 కిలోమీటర్ల మేరకు వీడ్ రిమూవల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్రాంచ్ కెనాల్స్ అన్ని కలిపి దాదాపు 160 కిలోమీటర్లు దానిలో వీడ్ రిమూవల్ చేయడం జరుగుతుంది. దీనికోసం దాదాపు 1,30,00,000 అనపర్తి నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఒక వారం రోజుల్లో పనులు మొదలుపెట్టి వాటిని వేగవంతంగా పూర్తి చేసి రైతులకి సమృద్ధిగా సాగునీరు అందించడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక చోట్ల స్లూయిస్లు పాడై కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, షట్టర్స్ పాడయ్యి ఉన్నాయి. అవన్నింటినీ కూడా త్వరితగతిని చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గం వారీగా ఇవాళ సమీక్ష చేసి రేపు సోమవారం నాడు దానికి కూడా నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాన్ని కూడా తొందరలోనే టేకప్ చేసి ముందు ఇమీడియట్ గా గోదావరి డెల్టాలో సాగునీరుకి సంబంధించి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా మరి గత 5 సంవత్సరాలుగా చూస్తే కనీసం కాలువల్లో ఉన్న వీడ్ రిమూవల్ కానీ, సిల్ట్ రిమూవల్ కానీ ఏది చేయకుండా సాగునీరు అందకుండా రైతాంగాన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారు. ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడైతే కనీస అవగాహన లేకుండా సాగునీటి సమస్యలపైన కానీ, రైతాంగ సమస్యలపైన కానీ కనీస అవగాహన లేకుండా ప్రవర్తించడం జరిగింది. ముఖ్యంగా కిందన టైలండ్ ఏదైతే పెదపూడి మండలం ఉందో, పెదపూడి మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదంటే అచ్యుతాపురం గ్రామం ప్రాంతంలో ఏదైతే అక్కడ డ్రైను అక్కడ కూడా వీటి పెద్ద ఎత్తున పేరుకుపోయి ఉండడం, అదేవిధంగా మేడ లైన్ కన్స్ట్రక్షన్ వల్ల అక్కడ కొంత ఇబ్బందులు ఏర్పడడం, అవన్నిటిని కూడా తొలగించడం జరుగుతుంది. ఏదైతే అక్కడ డ్రైనేజ్ ఉందో దానికి కూడా అచ్యుతాపురం డ్రైన్ దగ్గర 2 డ్రైన్స్ కలుపుతున్న నేపథ్యంలో అక్కడ కూడా వీడ్ రిమూవల్ కి ఫండ్స్ శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చేసి ముందుగా ఖరీఫ్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతాంగానికి నీరు అందించి తర్వాత మరలా క్లోజర్ పీరియడ్ లో దాదాపుగా మోడర్నైజేషన్కి వెళ్ళిన విధంగా అన్ని విధాలుగా సాగునీటి వ్యవస్థని సక్రమంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ముందుంటుంది. దీనికి నిధులు వెనువెంటనే ఆర్థిక సమస్యలు ఉన్న రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న నిధులు మంజూరు చేయించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి కృషి చేసిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి ఇద్దరికీ హృదయపూర్వకంగా అనపర్తి నియోజకవర్గం రైతాంగం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నాయుడు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర మంత్రి సుభాష్ హాస్పిటల్లో పలు రికార్డులను తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ఆరా తీశారు. బ్లడ్ టెస్ట్లను, పరికరాలు ఉన్నా సరే పేషెంట్లను బయటకు పంపుతున్నారు. ఈ విషయంపై వాసంశెట్టి సుభాష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జనరిక్ మెడిసిన్ అత్యధిక రేట్లు అమ్ముతున్నారని తీవ్రంగా హెచ్చరించారు.
సతీష్ గారు బ్యాక్ ఏం జరుగుతుంది ఇక్కడ రేపు మనకి ఇక్కడ ల్యాబ్ ఇక్కడ ఎక్స్రే మిషన్లు అన్ని పనిచేస్తున్నాయి ఉన్నాయా ఉంటున్నప్పుడు ఇవన్నీ ఏంటి ఈయన దాస్తున్నాడు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాడు ఏం కాదు ఎందుకు దాస్తున్నాడు సతీష్ గారు బ్యాక్ ఏం జరుగుతుంది ఇక్కడ రేపు మనకి ఇక్కడ ల్యాబ్ ఇక్కడ ఎక్స్రే మిషన్లు అన్ని పనిచేస్తున్నాయి ఉన్నాయా ఉంటున్నప్పుడు ఇవన్నీ ఏంటి ఈయన దాస్తున్నాడు బీడీ కార్మిక సంఘములకు చెందిన ఖాళీ స్థలంలో మున్సిపల్ సిబ్బందితో బేస్మెంట్ గోడను కూల్చిన వార్డు కౌన్సిలర్ పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం రోజున సిపిఐ మరియు బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి కోరుట్ల సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ తిరుపతికి వినతి పత్రం అందజేశారు. బీడీ కార్మిక సంఘ స్థలంలో బేస్మెంట్ కట్టుకున్న కూలగొట్టిన అధికారుల పైన మున్సిపల్ సిబ్బంది పైన అంత స్థలం కూలగొట్టిన మున్సిపల్ సిబ్బంది పైన నోటీసు ఇవ్వకుండా బేస్మెంట్ కూలగొట్టిన అధికారుల పైన దీనికి సహకరించినట్టు మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమల్లి పవన్ గారి మీద కౌన్సిలర్ పవన్ కౌన్సిలర్ పవన్ Vice Chairman Pawan down down 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 బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి బీడీ కార్మికుల స్థలంలో బేస్మెంట్ కట్టిన కూలగొట్టిన అధికారుల పైన వెంటనే కూలగొట్టిన అధికారుల పైన చర్యలను తీసుకోవాలి. బీడీ కార్మిక సొంత స్థలంలో బేస్మెంట్ కూలగొట్టిన అధికారుల పైన బీడీ కార్మిక స్థలంలో బేస్మెంట్ కూలగొట్టిన అధికారుల పైన గడ్డ మీద పవన్ దౌర్జన్యం గడ్డ మీద పవన్ దౌర్జన్యం గడ్డ మీద పవన్ దౌర్జన్యం ఎర్ర జెండా ఎర్ర జెండా కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మున్సిపల్ సిబ్బంది పైన కఠినమైన చర్యలను తీసుకోవాలి అధికారుల పైన చర్యలను తీసుకోవాలి కూలగొట్టే అధికారుల పైన కూలగొట్టే అధికారుల పైన స్థలము బేస్మెంట్ కూలగొట్టే అధికారుల పైన బేస్మెంట్ కట్టిన అక్రమంగా కూలగొట్టిన అధికారుల పైన నోటీసు లేకుండా కూలగొట్టే అధికారుల పైన అధికారులు లేకుండా కూలగొట్టే అధికారుల పైన నోటీసు లేకుండా కూలగొట్టే అధికారుల పైన కూలగొట్టడానికి సహకరించినటువంటి గడ్డ మీద పవన్ గడ్డ మీద పవన్ గడ్డ మీద పవన్ అక్రమంగా దౌర్జన్యాలు చేస్తున్న గడ్డ మీద పవన్ గడ్డ మీది పవన్ గడ్డ మీది పవన్ గడ్డ మీది పవన్ మీరు డాక్యుమెంట్ చేయండి రెవెన్యూ నుంచి డాక్యుమెంట్ ఇప్పుడు 30 ఫీట్ల రోడ్డు ఉందని చెప్పండి. మాకేమో తెలుసా 30 ఫీట్లు మీకు అధికారం ఏముంది? అది ఒకటి ఇచ్చేసాము. 30 ఫీట్ల రోడ్ అని మాకేమైనా ఆధారం ఏముంది మీ దగ్గర? 30 ఫీట్లు ఉంచాలని చెప్పండి. అంటే పక్క పంట 24 ఫీట్లు ఉంటుంది, మేము 30 ఫీట్ల మీద కలుసుకోవాలా? ఆ 10వ వాళ్ళు ఎన్ని 20 ఫీట్ల మీద లేవు, ఎన్ని 20 ఫీట్ల మీద లేవు 10వ వాళ్ళ మేము పర్మనెంట్ మేము కట్టుకుంటే మీరు అబ్జెక్షన్ చేస్తారు. అది ఇల్లీగల్ అయితే చట్టవిరుద్ధం అవుతుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము అక్కడ పనిచేయాలి. స్థలమైనటువంటి కట్ట సంఘ ఫంక్షన్ పాలసీ అనుకున్నట్టు 1571 సర్వే నెంబర్లో 7 గుంటల స్థలం సి ప్రభాకర్ పేరు మీద ఉన్నది. అట్టి స్థలంలో రోడ్డు
తర్వాత డ్రైనేజ్ తర్వాత మా సొంత స్థలంలో బేస్మెంట్ కట్టుకుంటే ఇంకా వెడల్పు కావాలంటే వెడల్పు జరిపి కూడా కట్టుకోవడం జరిగింది. 3 ఫీట్లు అక్కడ వాడకట్టు ప్రజలతో కొలతలేసి జరుపుకోవడం జరిగింది. జరుపుకున్న తర్వాత ఎలా నోటీస్ ఇవ్వకుండా చెప్పకుండా మాతో సంప్రదించకుండా మా కమ్యూనిస్ట్ పార్టీ మరి అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేసుకుంటుంటే కార్మికుల హక్కులను కాపాడుకుంటూ మా కార్మికులతో ఉంటుంటే మరి మేము లేని సమయంలో మాకు సంప్రదించకుండా దాన్ని మున్సిపల్ అధికారులకు తప్పు సమాచారం ఇచ్చి వాళ్ళతోటి కూలగొట్టించడం ఎంతవరకు న్యాయమో మరి గడ్డ మీద వైస్ చైర్మన్ పవన్ గారు మరి చెప్పాల్సిన బాధ్యత. అలాగే కమిషనర్ గారికి తెలియదా ఈ కొరుట్లలో ఎన్ని ఫీట్ల స్థలం ఉంది, ఎన్ని ఫీట్ల స్థలాలు ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే అవన్నీ ఎన్ని కూలగొట్టుకొచ్చినాం. ఈ వరకు ఒక్కటి కూలగొట్టకుండా ఒక బేస్మెంట్ కూలగొట్టకుండా మేము సొంత స్థలాలు కట్టుకుంటే కూలగొట్టడం ఏంది? మమ్మల్ని అడగకుండా మమ్మల్ని సంప్రదించకుండా ఒక కమ్యూనిస్ట్ పార్టీ స్థలం అని చెప్పినా కూడా ఆడ జెండాలు ఉంటాయి, ఆడ బోర్డు ఉంటుంది, మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు. ఆ స్థలాల మీద నువ్వు చేసుకునే అధికారాలు మీకు ఎక్కడే అని మేము అడుగుతున్నాం. ఈ కొరుట్లలో అన్యాయాలు దోపిడీకి నిలమైనటువంటి మున్సిపాలిటీ మరి అక్రమాలకు దోపిడీలకు నిలయంగా మారుతున్నటువంటి సమస్యలు పక్కకు పట్టించుకోకుండా ఏదో పర్సెంటేజ్ల కోసం డబ్బు కోసం ఆశపడి చేసినట్టు ఈ పనే తప్ప ఇంకోది పని కాదు. కాబట్టి నీకు డబ్బు కావాలంటే అడగనుంటి, లేకుంటే స్థలం కావాలంటే అడగనుంటి, లేకుంటే ఆడకట్టోలు ఎవరన్నా ఇది ఆక్రమించుకుంటే అడగనుంటివి. ఏ ఆక్రమించుకున్నా లేదు, దుర్మార్గ చర్య కాదు. ఆడకట్టు వాళ్ళని తెలియదు, ఆడకట్టు వాళ్ళ పేర్లు దొంగతనాన్ని రాసుకొని వచ్చి వాళ్ళ పేర్లు వాళ్ళకే తెలియదు కానీ తీసుకొని వచ్చి వీళ్ళు కంప్లైంట్ చేసినని చెప్పి అక్రమంగా కూలగొట్టినావు, మా మీద పగబట్టి కూలగొడుతున్నావు. నీకు ఏమొచ్చింది కూలగొడితే? మీకు అది మా వందలాది బీడి కార్మికుల స్థలం, అది కార్మిక సొమ్ముతో కష్టంతో ఉన్న స్థలం, అది కార్మికుల హక్కు. ప్రతి ఒక్క కోరికలో ఉన్న బీడి కార్మికులు అందరి హక్కు ఉన్నది ఇక్కడ ఆ స్థలంలో. అది కార్మిక సొత్తు, మా సొంత స్థలం కాదు, మేము ఆ ఇంటి కోసం కట్టుకునే కాదు. అది బీడీ కార్మికులది, కమ్యూనిస్టు పార్టీది, కార్మిక సంఘాల జెండా. ఆ స్థలంలో చెయ్యేసుకునే అధికారం ఎవ్వరికి లేదు. ఏదంటే మాట్లాడాలి, చర్చలించండి, పిలిపియండి, నోటీసులు ఇవ్వండి, కోర్టుకోండి. అవసరం ఉంటే మీకు సత్తా ఉంటే, మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే. లేకుండా మా దొంగసాటుకు వచ్చి ఈ రకంగా దోపిడీ కూర్చివేసి మమ్మల్ని నష్టపరుస్తావా? ఈ నష్టపరిత మీరే కట్టేయాల్సిన బాధ్యత మీ మున్సిపల్ అధికారుల పైన ఉన్నది. గడ్డ మీద వైస్ చైర్మన్ మీద కూడా ఉన్నది. ఎందుకంటే ఆయన కూడా మేము సంప్రదించినాం. అయ్యా పరిస్థితి ఏంటి చెప్పు, మేము అందరం కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినాం, మీరేమన్నా ఆబ్జెక్షన్ చేస్తే చెప్పండి. మాకు చెప్పరు, మాకు అడగరు, మనల్ని ఏం పట్టించుకోరు. ఇంత విధంగా మరి కూరగొట్టడం ఎంతవరకు న్యాయం అవుతుంది మాకు? కాబట్టి వెంటనే ఈ మున్సిపల్ అధికారులు మా స్థలాన్ని కూల్చివేసి దాని మీద చర్య తీసుకొని దాన్ని వెంటనే వాళ్ళే నష్టపరిహారం కట్టేలా, వాళ్ళే కట్టించేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అక్రమంగా కూలగొట్టడం అన్యాయం కదా? మాకు నోటీస్ ఇచ్చిలా, మమ్మల్ని అడిగిలా, మనం సంప్రదించిలా, మేము దయాన్ని చేతులెట్టి మొక్కి మరి కార్మిక సొమ్మును కాపాడుతున్నాం అన్నాం. ఎందుకు నియమం చేస్తుంది? కాబట్టి ఇప్పటికైనా దయచేసి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపున మేము అధికారులు కోరడానికి వచ్చినాం. ఇప్పటికైనా వాళ్ళు చర్య తీసుకున్నాం. వాళ్ళు వెంటనే మాకు అధిక ఆధారంతో సహా చూపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లా అభివృద్ధికి కృషి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు, మంత్రి పయ్యవుల కేశవ్. నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి వైద్య పరీక్షలు. ఓవైసీ దేశద్రోహి బీజేపీ నాయకురాలు మాధవీలత. ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన బండారు దత్తాత్రేయ మనవరాలు. సాగునీటి వ్యవస్థను మెరుగుపరుస్తాం, జిల్లా డెల్టా ప్రాంతంలో సాగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి 20 కోట్ల నిధులు మంజూరు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే మరియు మంత్రి ఆకస్మిక తనిఖీ, రికార్డులు సరిగా లేకపోవడం డాక్టర్లపై సీరియస్. బీడీ కార్మికుల సంఘంకు చెందిన ఖాళీ స్థలంలో బేస్మెంట్ కూల్చిన వారిపై తగు చర్యలు తీసుకోవాలి.